హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్ బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. యష్మి అసలు ఎలా ప్రవర్తిస్తుంది, అసలు ఎలా మాట్లాడుతుంది, తన ప్రవర్తన ఏంటి, అసలు మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ అడిగినప్పుడు బిగ్ బాస్ మణికంఠకి నేనున్నా బిగ్ బాస్ అని చెప్పడంలో అర్థం ఏంటి, అసలు తను అలా ఎలా చెప్తుంది ఏమో నాకైతే అంత కంఫర్ట్ అన్నట్టయితే అనిపించలేదు. ఎందుకు అంటే ఇప్పుడు హౌస్మేట్స్ ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్కరు, అంటే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉంటాయి. ఏదైనా సరే నేనున్నాను అని చెప్పడం అనేది అంత నాకు కరెక్ట్ అయితే అనిపించలేదు. ఇంకొకటి విష్ణుప్రియ, తన గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. కాకపోతే తనేంటంటే తనకి ఫాదరు మదరు లేరు. సో బిగ్ బాస్ అయితే ఫుడ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఫుడ్ పంపించినప్పుడు తను ఆల్రెడీ అనుకుంది నాకెవరు పంపించరు, ఎందుకంటే తనకి ఎవరు లేరు కాబట్టి. సో అయినా సరే తను వచ్చినప్పుడు ఏంటంటే తన ఎమోషనల్ని వేరే హౌస్మేట్స్ ముందు అస్సలు బయట పెట్టకుండా తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఏడ్చింది, చాలా ఎమోషనల్ అయ్యింది. సో అటు ఇటు తిరుగుతూ అంటే ఎవ్వరికి కనిపించకుండా ఏడవడం అనేది నాకు కొంచెం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తన పేరెంట్స్ కూడా లేరు. సో అదొక ఫీల్ అయిందనమాట. సో చాలా ఎమోషనల్గా, అంటే ఎవరికి కనిపించకుండా అయితే ఎమోషనల్ అయింది. సో జెన్యూన్గా నాకు కూడా బాధ అనిపించింది ఈ విషయంలో అయితే. ఈరోజు ఎపిసోడ్ అయితే మొత్తం ఎంటర్టైన్మెంటే ఆడిపించాడు బిగ్ బాస్. ఎందుకంటే అసలు ఏమి కొట్లాటలు కానీ, సీరియస్నెస్ కానీ, టాస్క్లు కానీ, గేములు కానీ ఏం లేకుండా జస్ట్ ఎంటర్టైన్మెంట్గానే ఆడిపించాడు బిగ్ బాస్. సో చాలా ఫన్నీ, ఎంజాయ్మెంట్గా అనిపించింది. మాకు కూడా ఎంజాయ్గా చూసాం మేము కూడా. సో తర్వాత ఏంటంటే ఫస్ట్ వెళ్ళిపోయిన తర్వాత యష్మి మాట్లాడుతుంది అనమాట. సో ఆదిత్యని నేను ప్రేరణ ఇద్దరము నామినేట్ చేసాం కదా, సో అందుకని ఆదిత్య వెళ్ళిపోయాడా అని చెప్పి తను కొంచెం ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను ప్రేరణ మాత్రమే ఆదిత్యని కొంచెం ముందు లైన్లో పెట్టాము, సో అందుకని వెళ్ళిపోయినా నాకు కొంచెం ఫీల్ అనిపిస్తుంది అని చెప్పి తను కొంచెం ఫీల్ అవుతుంది. సో మణికంఠ ఏం చేస్తాడు అంటే తను సేఫ్ అయ్యాడు, అంటే వీక్లీ నామినేట్ అవుతున్నాడు అండ్ తను వీక్లీ సేఫ్ అవుతున్నాడు కూడా. ఎందుకు అంటే తను ఎమోషనల్ అవ్వడం కానీ, గేమ్ ఆడడం కానీ, సో ఏదేమైనా అయినప్పటికీ తను అయితే వీక్లీ సేఫ్ అవుతూనే ఉన్నాడు. సో నిన్న కూడా ఆదిత్య వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకవేళ నేనెక్కడ ఎలిమినేట్ అవుతానా, నన్ను ఎక్కడ పంపిస్తారా అని చెప్పి నేను కూడా చాలా బాధపడ్డాను అని చెప్పి తను కూడా కొంచెం బాధపడుతున్నాను. దానికి ప్రేరణ అంటది, అసలు నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వు ఏ మాట మీద ఉంటావో అదే మాట మీద నిలబడు, అంతేగాని ఆల్రెడీ ఆదిత్య వెళ్ళిపోయారు, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు, వీక్లీ సేఫ్ అవుతున్నావు కదా, సో నువ్వు ఏదైతే అనుకుంటావో అదే మాట మీద ఉండు, అదే గేమ్ ఆడు, నీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో అదే గేమ్ ఆడు అని చెప్పి ప్రేరణ చెప్తుంది అనమాట. బిగ్ బాస్ చెప్తారు ఇంట్లో జ్యోతిష్యం చెప్పాలంట. జ్యోతిష్యం ఎవరు? మణికంఠ. అందరికీ జ్యోతిష్యం చెప్పాలి మణికంఠ అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ చేయమంటారు అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా జ్యోతిష్యం చెప్తారు. సో జ్యోతిష్యం చెప్పడం అయిపోయినమాట చాలా ఫన్నీగా అయితే జరిగింది. సో ఈ జ్యోతిష్యం అయిపోయిన తర్వాత అందరికీ మణికంఠ చెప్తారు కదా, సో మణికంఠకి కూడా ఇద్దరిని కానీ ఒకరిని కానీ మణికంఠకి చెప్పమంటారు. సో ఇది అయితే మొత్తం ఎపిసోడ్ అయితే మొత్తం ఫన్నీగా అయితే అనిపించింది. ఇప్పుడు ఫుడ్. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ అంటే హౌస్మేట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ హౌస్మేట్స్లో వాళ్ళకి ఫుడ్ పంపిస్తారనమాట. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. అలా వచ్చినప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తారంటే ఒక్కొక్కరిని పిలిచి అడుగుతారనమాట, ఏమని మీకు ఎవరు ఇష్టము, హౌస్లో ఎవరు, ఫస్ట్ యష్మిని పిలుస్తారు. యష్మిని పిలిచి నీకు ఈ హౌస్లో ఎక్కువ ఎవరంటే ఇష్టమో అని అడుగుతారు. సో తను ఏం చెప్తుంది, నిఖిల్ అండ్ పృథ్వీ అని చెప్తుంది. వీళ్ళిద్దరు పేరు చెప్పగానే ఒకరి పేరే చెప్పాలి అంటే నిఖిల్ పేరు చెప్తారు. అండ్ ఇష్టం లేని వాళ్ళ పేరు కూడా అడుగుతారు. సో మణికంఠ బిగ్ బాస్ అని చెప్తారు. కానీ ఇప్పుడు మళ్ళీ మణికంఠ నచ్చుతున్నాడని కూడా చెప్తుంది. సో తర్వాత ఏంటంటే నిఖిల్ నుంచి ఒకటి వస్తుంది ఫుడ్ అండ్ మణికంఠ ఇంటి నుంచి ఒక ఫుడ్ వస్తుంది అనమాట. సో బిగ్ బాస్ ఏమంటారంటే యష్మి ఇద్దరిట్లో నువ్వు ఎవరికి ఫుడ్ ఇస్తున్నావు, నీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వు ఫుడ్ అని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు. నేనైతే
నిఖిల్కి ఇస్తాను బిగ్ బాస్, తను ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాడు, అంటే నాతో కూడా చాలాసార్లు డిస్కస్ చేశాడు అని చెప్పి యష్మి చెప్తుంది. బిగ్ బాస్ అంటే మళ్ళీ ఇంకొకసారి ఆలోచించు, మణికంఠకి ఇవ్వాలనిపించట్లేదా, మణికంఠ గురించి కూడా ఒకసారి ఆలోచించు అని చెప్తా. లేదు బిగ్ బాస్, మణికంఠకి నేనున్నాను అంటే ప్రేమ మణికంఠకు అనేది అందుతుంది, మా హౌస్ మేట్స్ అందరి నుంచి అందుతుంది, అండ్ నేను సరిపడా నేను లవ్ మణికంఠకి ఇస్తాను, నేనున్నాను బిగ్ బాస్ అని చెప్పి నిఖిల్కి తీసుకెళ్తుంది అనమాట. నిఖిల్ది తీసుకెళ్తుంది. సో నిఖిల్ది తీసుకెళ్ళిన తర్వాత మణికంఠ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. అంటే దీంట్లోనే ఏంటి యష్మి ఇలా చెప్పడం, నేనున్నాను అంటే అంటే అది ఫుడ్ ఫ్యామిలీ అక్కడి నుంచి వచ్చింది కదా. సో అంటే తను ఇంకొకసారి ఆలోచించుంటే బాగుండేదేమో అని అనిపించింది. సో అట్లా హౌస్ మేట్స్ అందరినీ పిలిచి ఒక్కొక్క అట్లా ఇద్దరికి కలిపి అట్లా ఛాన్స్ ఫుడ్ ఇచ్చి పంపిస్తాడనమాట. సో ఈ ఎపిసోడ్ మొత్తం అయితే ఇలా ఫన్నీగా జరిపింది. అండ్ విష్ణుప్రియ కూడా అనుకుంది నాకెవరు పంపిస్తారు అన్నీ, తన ఇంటెన్షన్లో అయితే డౌట్ పడుతూనే ఉంది. కానీ వాళ్ళ సిస్టరో పంపించారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పాడు, ఏంటి చికెన్ బిర్యానీ పంపించారు. సో లాస్ట్కి ఏంటంటే ఒక 5 మెంబర్స్కి ఆ ఫుడ్ అనేది ఉండదు, ఇవ్వరన్నమాట. సో ఇవ్వకపోతే బిగ్ బాస్ బయట పెట్టి మళ్ళీ ఏమంటాడు అంటే దీంట్లో ఈ 5 మెంబర్స్లో మీరు ఒకరికి ఫుడ్ ఇవ్వచ్చు అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. సో వీళ్ళు ఆలోచించుకుంటారు. అందులో ఎవరెవరు ఉన్నారు అంటే నబిల్, సీత అండ్ విష్ణుప్రియ, యష్మి, మణికంఠ, ఈ 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళు ఇప్పుడు ఫుడ్ వచ్చిన వాళ్ళని డిసైడ్ చేసి బిగ్ బాస్ ఏమంటాడు. సో నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని విష్ణుప్రియ గురించి తెలుసు కదా, సో విష్ణుప్రియకి ఇద్దామని చెప్పేసి అందరూ కూడా విష్ణుప్రియ పేరు చెప్తారు. సో విష్ణుప్రియ ఆ ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ, అంటే తను ఎమోషనల్ చాలా ఏడ్చింది. ఆ ఏడవడం కూడా ఎవరికి కనిపించకూడదు అనే ఉద్దేశంతోనే తను బాగా ఏడ్చింది అనేది చెప్పుకోవాలి. తను జెన్యున్గానే ఏడ్చింది. కానీ మనకు కూడా కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే తన వైపు నుంచి కూడా ఏమీ రాలేదు కాబట్టి. అంటే వాళ్ళ సిస్టర్ పంపించిందంట. విష్ణుప్రియ అయితే చాలా ఎమోషనల్ అయ్యిందనే చెప్పుకోవాలి. చూద్దాం ముందుకి హౌస్లో ఇంకేమేమి జరగబోతుందో. థ్యాంక్ యూ.